నేను చిన్నబాబు నాయకత్వంలో ముందుకు నడుస్తాను. చిన్నబాబు చెప్పిందే జరుగుతుంది. తర్వాత కూడా ఎలక్షన్ తర్వాత కూడా చిన్నబాబు చెప్పినట్లే జవాబు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. దయచేసి నేను ఎలా వచ్చానో పార్టీలోకి, ఎందుకు వచ్చానో దానికి ఎన్ని కారణాలు మీరు ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీ పరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాదులో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. అంజిబాబు గారు మంచివారు రాజకీయాల్లోకి రావాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే నేను త్యాగం చేశాను. 24 సీట్లే ఇచ్చారు, ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎవరు బాధపడవద్దు, అవకాశం మనకు వస్తుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ 3 పార్టీల కలయికి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారు? కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వారు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి రానివ్వరు, అది వాస్తవం. కళ్యాణ్ గారు తల వంచి బీజేపీని తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధం చేశారు. ఆయన త్యాగానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి భీమవరం నియోజకవర్గం 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం సార్. నరకమే. ఆ నరకం పోవాలి, రామరాజ్యం రావాలి, కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి, ఆ నరరూప రాక్షసులను అంతమొందించాలనే ఆలోచనతో నేను జనసేనలోకి చేరటం జరిగింది.